ధనుర్మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించే ఈ కాలాన్ని దేవతల ఉదయకాలంగా శాస్త్రాలు వర్ణిస్తాయి. మనకు ఇది చలికాలంలా అనిపించినా దేవతలకు ఇది బ్రహ్మముహూర్తం. అందుకే ఈ మాసంలో వేకువజామున నిద్రలేచి శరీరాన్ని శుద్ధి చేసుకొని మనస్సును భగవంతుని వైపు తిప్పుకొని చేసే స్నానం, జపం, పూజ, వ్రతం అన్నీ కూడా అపారమైన పుణ్యఫలాన్నిస్తాయని పెద్దలు చెబుతారు. 1000 యజ్ఞాలు చేసిన ఫలితం ఒక్క ధనుర్మాస వ్రతంతో లభిస్తుందని పురాణాలు ఘనంగా ప్రకటిస్తాయి. ఇలాంటి పవిత్ర మాసానికి ప్రాణంగా నిలిచిన దివ్యమూర్తి శ్రీ గోదాదేవి, ఆండాళ్ తల్లి. ఆమె కథ కేవలం ఒక భక్తురాలి జీవిత చరిత్ర మాత్రమే కాదు. అది భక్తి అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, దేవుడిని పొందడానికి మనిషి ఎలాంటి స్థితికి చేరాలి, సంపూర్ణ శరణాగతి అంటే ఎలా ఉండాలి అనే ప్రశ్నలకు కాలాతీతమైన సమాధానం.